ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వ్యాపారంలో మార్పులు చేయడం గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీరు ఇతరులకు తప్పకుండా సహాయం అందిస్తారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆరోపణలను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామిపై మీ అనురాగం మరింత పెరుగుతుంది. మీ స్నేహితుల ద్వారా మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు ఒక కొత్త కళారూపాన్ని కూడా నేర్చుకోవచ్చు. తులారాశి వారు ఈరోజు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో చాలా కాలంగా ఏదైనా సమస్య కొనసాగుతుంటే అది ఈ రోజుతో ముగియవచ్చు. ఈరోజు మీరు ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం కూడా లభించవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సాయంత్రం ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగవచ్చు. ఈరోజు సంబంధాలు మరియు భాగస్వామ్యాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీకు మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుజుడు మీ భాగస్వామితో వాదనలకు కారణం కావచ్చు, కాబట్టి ఓపికగా ఉండండి. కార్యాలయంలో బృంద కృషి గొప్ప విజయాన్ని అందిస్తుంది. మీ ప్రేమ జీవితంలో శృంగారం పెరుగుతుంది. మీ ప్రతిచర్యలను నియంత్రించుకోండి. ఆరోగ్యం విషయానికి వస్తే పని భారం కారణంగా శని అలసటను కలిగించవచ్చు, కాబట్టి తగినంత నిద్రపోవండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు తులారాశి వారికి మనశ్శాంతిని కలిగిస్తుంది. మీ తల్లిదండ్రులతో ఎవరైనా శారీరక సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం ఈరోజు మెరుగుపడవచ్చు. దీనివల్ల మీ ఆందోళన చింత తగ్గుతాయి. మీరు ఆస్తి విషయం గురించి ఆందోళన చెందుతుంటే ఈరోజు మీకు కొన్ని సంతృప్తికరమైన వార్తలు అందవచ్చు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈరోజు సానుకూల ఫలితాన్ని చూడవచ్చు. కుటుంబ జీవిత విషయాల్లో మీకు మీ పిల్లలు మరియు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. తులారాశి స్త్రీలకు సంబంధాలలో మరియు నిర్ణయాల్లో స్పష్టతను తెస్తుంది. వివేకంతో మరియు సమతుల్యతతో నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి సంబంధాలలో స్పష్టంగా నిష్కపటంగా మాట్లాడడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మీ నుండి స్పష్టమైన సమాధానాన్ని ఆశించవచ్చు. వివాహిత స్త్రీలు పాత విషయాలను శాంతియుతంగా చర్చించుకోవాలి. ఒంటరి మహిళలు ఆకర్షణీయమైన ఆత్మవిశ్వాసం గల వ్యక్తిని కలుసుకోవచ్చు. తొందరపడి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. పని ప్రదేశంలో జట్టు కృషి మరియు భాగస్వామ్యం ముఖ్యమైనవిగా ఉంటాయి. కొన్ని కొత్త ప్రతిపాదనలు లేదా బాధ్యతలు రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది. కార్యాలయంలో వివాదాలను పరిష్కరించే బాధ్యత మీకు లభించవచ్చు. కళ, మీడియా, ఫ్యాషన్ మరియు న్యాయ రంగాలకు సంబంధించిన మహిళలకు ఈరోజు మంచిదిగా ఉంటుంది. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యతను పాటించడం అవసరం. పాత చెల్లింపుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్పై దృష్టి పెట్టండి. పెట్టుబడి నిర్ణయాలు వివేకంతో తీసుకోండి. ఎవరితోనైనా కలిసి ఉమ్మడి పెట్టుబడి పెట్టే ముందు రూల్స్ గురించి స్పష్టంగా తెలుసుకోండి. మీరు మానసిక అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. ఇతరులను సంతోషపెట్టాలని ప్రయత్నించడం మీకు ఇబ్బందులను కలిగించవచ్చు. నడుము మోకాళ్ళకు సంబంధించిన చిన్న సమస్యలు ఉండవచ్చు. తగినంత నీరు త్రాగండి మరియు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. సాయంత్రం పూట తేలికపాటి నడక మరియు దీర్ఘ శ్వాస వ్యాయామాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సామాజిక సేవ మరియు మంచి పనుల ద్వారా మీ గౌరవం మర్యాద పెరగవచ్చు. దాన ధర్మాల కార్యక్రమాల్లో పాల్గొనడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న ఏదైనా వివాదాన్ని ప్రేమపూర్వక సంభాషణ పరిష్కరించగలదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ముఖ్యమైన వార్త అందవచ్చు. వ్యక్తిగత కుటుంబ విషయాలను బయట వారితో పంచుకోవడం మానుకోండి. మీ పిల్లలతో కలిసి ఒక యాత్రకు వెళ్ళడం ఆ రోజును ప్రత్యేకంగా చేస్తుంది. ఈరోజు స్నేహితులు మరియు ప్రేమైన వారితో భోజనం, విహారయాత్రలు మరియు ప్రేమ సంబంధాల కారణంగా మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ప్రయాణాలు మరియు పర్యాటకం సాధ్యమవుతాయి. ఈరోజు వినోద పరికరాలు మరియు దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు గౌరవం మరియు కీర్తిని పొందవచ్చు. తులారాశి వారికి మనశ్శాంతిని, కుటుంబ మద్దతును అందిస్తుంది. కొంతకాలంగా కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలు ఈ రోజుతో ముగుస్తాయి. వృత్తిపరంగా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు మీ ఆస్తి లేదా ఎస్టేట్కు సంబంధించి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే ఈరోజు మీకు అన్ని ఆహ్లాదకరమైన మరియు సంతృప్తికరమైన వార్తలు అందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. ఒక పోటీ పరీక్ష ఫలితాలు అనుకూలంగా వచ్చి మీ వృత్తికి కొత్త దిశను ఇవ్వవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీ
మనసుపై ఉన్న ఒక పెద్ద భారం తొలగిపోతుంది. మీ కుటుంబ జీవితంలో మీ పిల్లలు మరియు జీవిత భాగస్వామి నుండి మీకు అపారమైన మద్దతు లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు చాలా తేలిగ్గా భావిస్తారు. సాయంత్రాలను సృజనాత్మకంగా ఆసక్తి లేదా అభిరుచిని కొనసాగించడంలో గడపడం ఉత్తమం. తులారాశి వారికి ఈరోజు ఒక సవాలుతో కూడిన రోజు కావచ్చు. మీ సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రియమైన వారితో మీకు కొన్ని ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ మనసు ఆలోచనలు మరియు భావోద్వేగాల మధ్య సంచరించుకోవచ్చు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. మీ అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా విభేదాలను పరిష్కరించడానికి సంభాషణ చాలా కీలకం కాబట్టి మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచండి. సున్నితత్వానికి సంబంధించిన విషయాల్లో ఒక అడుగు వెనక్కి వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారి భావాలను గౌరవించండి. మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మీ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కూడా ఈ సమయం ఒక అవకాశంగా ఉంటుంది. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడానికి ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది. ఈ రోజును సహనంతో మరియు అవగాహనతో గడపాలి. తులారాశి వారికి ఈరోజు కుటుంబ బాధ్యతలు ముఖ్యంగా మారే అవకాశం ఉంది. ఇంటి విషయాలు మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకుని సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం వల్ల మీపై గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శాంతి సౌఖ్యాలను కాపాడేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సూచనలు పాటించడం ద్వారా కొన్ని సమస్యలకు సులభ పరిష్కారాలు దొరకవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక విషయాలు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీకు కావలసిన డబ్బులు లేదా రుణాల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కొందరితో మాట పట్టింపులు లేదా అపార్థాలు ఏర్పడవచ్చు. అందువల్ల ప్రతి ఆర్థిక లావాదేవీలో స్పష్టత పాటించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. న్యాయపరమైన విషయాలు కూడా జాగ్రత్త అవసరం. స్నేహితులు బంధువులతో సంబంధాలు సాధారణంగా అనుకూలంగానే ఉంటాయి. అయితే మాటల్లో మితిమీరకుండా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి పెరగకుండా విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు సహనం బాధ్యత సమతుల్య ఆలోచనలు ప్రధాన బలాలుగా నిలుస్తాయి. ఈరోజు తులారాశి వారికి చాలా మంచి రోజుగా ఉంది. మీకు ఒక పెద్ద కంపెనీ నుండి ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. ఒక కుటుంబ సభ్యుని నుండి లభించే ముఖ్యమైన సలహా మీ జీవితంలోని కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. ఈరోజు మీ ఇంటికి అతిథులు రావచ్చు. ఇది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీరు మీ వ్యాపారంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ పనిని సులభతరం చేస్తుంది. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి మీరు గణనీయమైన లాభాలు పొందుతారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఇది మీకు సంతృప్తినిస్తుంది. భావోద్వేగపరంగా దగ్గర బంధువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. పెట్టుబడికి సంబంధించిన విషయాలను కూడా పరిగణించవచ్చు. సామాజిక గౌరవం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వండి. అతిగా సున్నితంగా ఉండడం వల్ల ముఖ్యమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. కాబట్టి వాస్తవికంగా ఉండండి. విద్యార్థులు మరియు యువకులు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. వ్యాపార విషయాల్లో చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు గ్లామర్ మరియు ఫ్యాషన్కు సంబంధించిన వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు వ్యాపార పనుల నిమిత్తం ప్రయాణించవలసి రావచ్చు. పనిలో పెరిగిన పనిభారం ఒత్తిడికి కారణం అవుతుంది. ఇంట్లో సరైన క్రమాన్ని పాటించడానికి మీరు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తత తలెత్తవచ్చు. మీ భాగస్వామిని శాంతపరచడానికి ప్రయత్నించండి. మీరు మీ దినచర్య మరియు ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తారు. మీరు శక్తివంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడితే సమస్యలు తప్పవు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.